అంటే 3 రాజధానుల ఇష్యూ బయటకు తీసుకొచ్చారు కదా! అప్పుడు కోర్టుకెళ్ళింది. కాస్త స్టే విధించింది. ఇప్పుడు కూడా అలానే ఉండిపోయింది. మేబీ దానివల్ల డిలే అయ్యి ఉండొచ్చు. ఏం డిలే అండి? కోర్టు స్టే అయితే డిలే ఎందుకు? అమరావతి కనీసం లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అని మీరు అన్నారు కదా. హ్మ్. ఆ లెజిస్లేటివ్ క్యాపిటల్ మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి ఈ 5 సంవత్సరాల్లో? లేదు. పోనీ అలా కాకుండా ఇప్పుడు మీరు వెనక్కి తీసుకున్నారు. ఆ 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత కొత్త బిల్లుతో వస్తామన్నారు. కొత్త బిల్లు మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 2 years అవుతుంది కొత్త బిల్లు తీసుకొస్తామని చెప్పి. ఈ రోజుకి మళ్ళీ బిల్లు ఎందుకు పెట్టలా? రేపు మాపు దిగిపోతున్నారు. ఇది లాస్ట్ బడ్జెట్ సెషన్ వాళ్ళకి. కనీసం ఈ బడ్జెట్ సెషన్ లో అన్నవాడు వాళ్ళు 3 రాజధానులకు మెరుగైన బిల్లు తీసుకొని వస్తామన్నారు కదా. ఈ లాస్ట్ సెషన్ లో కూడా తీసుకురాలేకపోయారు కదా. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మీకు? వాళ్ళ చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ప్రాపర్ బిల్లులే డ్రాఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ ఇది. మెరుగైన బిల్లుతో వస్తామన్నాళ్ళు ఈ రోజుకి ఎందుకు రాలే మీరు? సో వీళ్ళకి ఏ మాత్రం ఒక బిల్లును డ్రాఫ్ట్ చేసే కెపాసిటీ లేని గవర్నమెంట్ కదా ఇది. ఆంధ్రప్రదేశ్ని కంప్లీట్గా పాలసీ పెరాలిసిస్, డెవలప్మెంటల్ పెరాలిసిస్లో నెట్టేశారు టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ అందరూ కలిసి. ఒక కంప్లీట్ గవర్నమెంట్ స్టాగ్నేటెడ్ గవర్నమెంట్ ఇది. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేవు. ఏవో వెల్ఫేర్ 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 అంటున్నారు. అది ఏమాత్రం వెల్ఫేర్ అండి? డెవలప్మెంట్ లేని వెల్ఫేర్. మొన్న ఎక్కడో చూసా 365 రోజుల్లో 341 రోజు అప్పులు తీసుకొచ్చి నడిపిస్తున్న గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఇలా అప్పులతో గవర్నమెంట్ నడిపించేసి మాది వెల్ఫేర్ గవర్నమెంట్ అంటే ఎలా అండి? ఓకే. సో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తున్నాం, అమరావతి మన రాజధాని ఈసారి అయిపోతుంది ఖచ్చితంగా. అదేనండి నేను అంటుంది. ఇప్పుడు 2014 నుంచి 19 మధ్యలో ఆయన కట్టలి అనేది ఇప్పుడు ఎలా కడతారో దాని రూట్ మ్యాప్ చెప్పమనండి ఆయన్ని. ఇప్పుడు 2014 నుంచి 19 మధ్యలో బీజేపీ సపోర్ట్ చేయలేదని కదా ఆయన బయటకు వచ్చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని కదా ఆయన బయటకు వచ్చేసింది. ఇంకా ఆయన నరేంద్ర మోదీ గారి మీద పర్సనల్ అటాక్స్ చేశారు. మోడీ మీరు ఎవరు అసలు? ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ లోకేష్, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాన్స్ అని చెప్పి పర్సనల్ అటాక్ చేశారు ఆయన. అదే మోడీతో ఈరోజు పొత్తు పెట్టుకుంటున్నారు. ఏ బేసిస్ మీద ప్రత్యేక హోదా ఇచ్చారని పొత్తు పెట్టుకుంటున్నారా? ఇస్తామని చెప్పారని పొత్తు పెట్టుకుంటున్నారా? రాజధాని నిర్మాణానికి సహకరించారని పొత్తు పెట్టుకుంటున్నారా? సహకరిస్తారేమో అని పొత్తు పెట్టుకుంటున్నారా మీరు? కొన్ని పోలవరానికి నిధులు ఇన్ టైంలో ఇచ్చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాల పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తారని చెప్పారని మీరు ముందుకెళ్తున్నారా? లేకపోతే విశాఖ రైల్వే జోన్ ఇస్తారని ముందుకెళ్తున్నారా? కడప స్టీల్ ప్లాంట్ ఇస్తారని ముందుకెళ్తున్నారా? వాళ్ళతో మీరు ఏ బేసిస్ మీద మళ్ళీ వెళ్ళి బీజేపీని కలుస్తున్నారు? 10 సంవత్సరాలుగా మోసం చేసిన బీజేపీని, ఆంధ్రప్రదేశ్లో కనీసం 1% ఓట్ లేని బీజేపీని మీరు ఎందుకు బీజేపీని బ్యాక్ డోర్ లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో పరిచయం చేయాలనుకుంటున్నారు? మీరు అసలు స్థానమే లేని బీజేపీతో పొత్తు కోసం మీరు ఎందుకు ఎంపర్లాడుతున్నారు? జనసేన కానీ టీడీపీ కానీ ఫర్ దట్ మ్యాటర్ వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళతో బ్యాక్ డోర్ కోలేషన్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా గారిని, నడ్డా గారిని కలిసి వచ్చిన వెరీ నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలిసి వస్తారు. అంటే వీళ్లకు బీజేపీ అంటే భయం. బీజేపీ లేకుంటే మేము గెలవమేమో, బీజేపీ సహాయ సహకారాలు ఉంటే గెలుస్తాము అనే ఒక భయం వీళ్ళలో ఉండడం వల్లే ఒక పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కోసం పొత్తు కోసం వెంపర్లాడుతూ ఉంటారు. ఇంకో పక్క బ్యాక్ ఎండ్ నుంచి ఏదో జగన్ రెడ్డి గారు వెళ్ళేసి వాళ్ళని ఏదో రకంగా ప్రసన్నం చేసుకొని ఆ పొత్తులో బీజేపీ లేకుండా ఉండేదానికి ప్రయత్నాలు చేస్తుంటారు. 10 సంవత్సరాలుగా మోసం చేస్తున్న బీజేపీతో అసలు మీకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పొత్తెందుకు? చంద్రబాబు నాయుడు గారు దీనికి ఆన్సర్ చెప్పాలి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. 5 సంవత్సరాల్లో ఆయన వాళ్ళు ఏం చేయలేదని కదా మీరు బయటకు వచ్చి పర్సనల్ అటాక్స్ మోడీ గారి మీద చేసేసి ఎలక్షన్కి వెళ్ళి చావు దెబ్బతిన్నది. ఇప్పటికీ అదే పరిస్థితి, అంతకంటే దరిద్రమైన పరిస్థితే కదా. పోలవరానికి డబ్బులు ఇవ్వట్లేదు కదా వాళ్ళు ప్రాపర్ గా. ఇప్పటికీ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది హార్డ్లీ లెస్ దెన్ 15,000 crores. పోలవరం ప్రాజెక్టు అప్రాక్సిమేట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చేసి 55,000 crores ఉంది. 55,000 crores లో 10 years లో మీరు 15,000 కోట్లు ఇస్తే వాట్ అబౌట్ రిమైనింగ్ 40,000 crores ఎప్పుడు ఇస్తారు? అవి ఆ ఎస్టిమేషన్ మళ్ళీ రివైజ్ చేస్తే అది సమ్వేర్ అరౌండ్ 60,000 CRకి వెళ్తుంది. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు వీళ్ళు? వాళ్ళకి అటు రూట్ మ్యాప్ ఇచ్చారా వీళ్ళకు? జనసేన కానీ టీడీపీ కానీ అసలు ఎందుకు వీళ్ళు బీజేపీ అసలు ఏ రాష్ట్రానికి ఇన్ని రకాలుగా మోసం చేస్తున్న బీజేపీని పొత్తులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలని ఎందుకు వీళ్ళు తాపత్రయపడుతున్నారు నాకు అసలు అర్థం కావట్లేదండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్లియర్ కీన్ గా ఆలోచించాలి ఈ విషయం. అసలు 10 సంవత్సరాలుగా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీని ఈ 3 పార్టీలు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నాయి? అంటే ఇప్పుడు మళ్ళీ టీడీపీ కానివ్వండి, వైసీపీ కానీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండదు అని అంటున్నారు. మరి జయభారత్ నేషనల్ పార్టీ కానివ్వండి వస్తే ఉంటుందని గ్యారెంటీ ఏంటి? ఒక కాంగ్రెస్ ప్రూవ్డ్ అండి. ఇప్పుడు టీడీపీ కానీ వైసీపీ కానీ వాళ్ళకి రాజధాని కట్టే విషయంలో చిత్తశుద్ధి లేదు. సెంటర్ తో ఫైట్ చేసి కావాల్సిన రిసోర్సెస్ తీసుకొచ్చే దాంట్లో చిత్తశుద్ధి, అది ప్రూవ్డ్ కదా. 10 years గా ఒక 5 years టీడీపీ, ఇంకో 5 years వైఎస్ఆర్సీపీ ప్రూవ్డ్ కదా వీళ్ళు కట్టలేరు అనేసి. సో వీళ్ళు వెనకాల అవినీతి కేసులు ఉన్నాయి కదా, అక్రమార్జన కేసులు ఉన్నాయి కదా, వీళ్ళు ఫైట్ చేయలేరు. మా వెనకాల అలాంటి అవినీతి కేసులు లేవు.
మాకు ఎలాంటి అక్రమార్జన చేయాలనే ఒక దురాలోచన లేదు, మాకు రాష్ట్రం డెవలప్ చేయాలని ఒకే ఎజెండాతో ఉన్నాం కాబట్టి మేము చేసి చూపిస్తాం. అంటే ఆల్టర్నేటివ్ గా మీ పార్టీ ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల అంటే గారు chief అయ్యారు ఆంధ్రప్రదేశ్ కదా. ఈ రోజు ఈ దుస్థితిలో ఉండేదానికి కారణం కాంగ్రెస్ పార్టీనే కదా. సెంటర్ లో ఉన్న కాంగ్రెస్ ఈ అన్సైంటిఫిక్ గా రాష్ట్రాన్ని విడగొట్టడం వల్లే కదా ఈ రోజు ఇన్ని అరాచకాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవి. డెవలప్మెంట్ కు నోచుకోకుండా ఉంది, ప్రత్యేక హోదా రాకుండా ఉన్నది. ఆ కాంగ్రెస్ కి అంత చిత్తశుద్ధి ఉండే బిల్లు అప్పుడు విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామని పొందుపరిచుంటే అయిపోయేది కదా. వీళ్ళకంత చిత్తశుద్ధి ఉంటే పొందుపరిచేవాళ్ళు, పొందుపరచలేదంటే అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మీరు బిల్లే చక్కగా డ్రాఫ్ట్ చేయకుండా, మీరు ప్రాపర్ గా ఆంధ్రప్రదేశ్ కావాల్సిన అన్ని బిల్లులో పెట్టకుండా ఇప్పుడు ఎందుకు కొత్తగా ఏదో చేస్తామంటే ఎలా నమ్మాలి అసలు? కొన్ని కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సెంటర్ లో పవర్ లోకి వచ్చి ఆలోచన మనకు కనుచూపు మేరలో కనిపిస్తుందంటే అది కూడా లేదు. సో షర్మిల గారి మాటలను ఎలా నమ్మాలా? ఇంకోటి, ఇదే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, ఆ కుటుంబానికి మాకు ద్రోహం చేసిందని, మా అన్న ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రం మొత్తం కలిగి తిరిగింది ఆవిడే కదా, పాదయాత్రలు చేసింది ఆవిడే కదా. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఒక ఈ నవమోసాలు నవరత్నాల ప్రభుత్వం కదా, ఈ నవమోసాల జగన్ ప్రభుత్వం ఉండేదానికి షర్మిల గారి పాత్ర కూడా ఉంది కదా. ఆ రాష్ట్రం ఈ రోజు ఏ రకంగా డెవలప్మెంట్ నోచుకోకుండా ఉండేదానికి షర్మిల గారి పాత్ర ఉంది. ఫస్ట్ ఆవిడ దానికి అపాలజీ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఎందుకంటే మా అన్నను ముఖ్యమంత్రి చేయమన్నది నేనే, మా అన్న ఇలా తప్పు చేస్తాడని అనుకోలేదు, తప్పు చేసినందుకు దాంట్లో పాత్ర నాది కూడా ఉంది కాబట్టి నేను క్షమాపణ చెప్తాను, ఆవిడ క్షమాపణ చెప్పాలి ముందు. సో ఆ కాంగ్రెస్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరండి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ ఓట్ షేర్ కానీ వాళ్ళ ప్రభావం కానీ లెస్ దెన్ 1% ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. బట్ బీజేపీకి ఏంటంటే వాళ్ళు సెంటర్ లో పవర్ లో ఉండటం వల్ల ఈ టీడీపీ వైసీపీకి తర్వాత జనసేనకి వీళ్ళ బ్యాక్ ఎండ్ లో వీళ్ళకి ఏదో లొసుగులు ఉన్నాయి. ఈ లొసుగులు ఉండడం వల్ల బ్యాక్ డోర్ లో నుంచి బీజేపీని ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో తీసుకొచ్చి నించోబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మరి వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని మనం చూస్తామా చూడమా? ఖచ్చితంగా ఒకటండి, ఈ రెండు పక్షాల్లో ఏ పక్షం గెలిచినా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండదు. పోలవరం పూర్తి కాదు, ప్రత్యేక హోదా రాదు, రైల్వే జోన్ రాదు, కడప స్టీల్ ప్లాంట్ రాదు. విభజన చట్టం వీళ్ళే అధికారంలో ఉంటే ఇంకొక 50 సంవత్సరాల్లో కూడా ఆ విభజన చట్టం ఫుల్ఫిల్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, అటు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు కదా, మరి ఈ నవరత్నాలని వచ్చే ఎలక్షన్స్ తో జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయా? అంటే నవరత్నాలు అనేసి ఆయన డెవలప్మెంట్ చేయలేదని, నవరత్నాలు అనేసి ఒక సంక్షేమం ఏదో చెప్తున్నాడు. అది కూడా ఫస్ట్ సంవత్సరం ఒక 40-50% ఇస్తే ఇప్పుడు 20% లెస్ దెన్ 20% బెనిఫిషరీస్ ఉన్నారు ఆ రెస్పెక్టివ్ స్కీమ్స్ లో. ఆ నవరత్నాల ఇంప్లిమెంటేషన్ ఎంత బాగుందో చెప్పలేం కానీ ఆయన నవమోసాలు మాత్రం చాలా పర్ఫెక్ట్ గా చేశారు. పవర్లోకి వచ్చిన తర్వాత నవరత్నాలు అని చెప్పేసి ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత నవమోసాలు చేశాడు. సిపిఎస్ రద్దు చేయాల, సంపూర్ణ మద్యపానం నిషేధించాల, ప్రత్యేక హోదా సాధించాల, అమరావతి రాజధాని ఉంచుతానని ఉంచలేదు ఆయన, కడప స్టీల్ ప్లాంట్ ని కట్టలేదు, సొంత జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ ని కట్టలేకపోయాడు ఆయన. తర్వాత 3 రాజధానులను ముందుకు వచ్చాడు, ఆ 3 రాజధానులు ఒక రాజధాని కూడా పూర్తిగా కట్టలేకపోయాడు. ఈ రకంగా అన్ని మోసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ గెలుస్తాడని అనుకోవడం ఒక నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అండి. టీడీపీ కానీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాబోవండి పార్టీ.